వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను సునీత. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో రానున్న 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయంటోంది. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపత్రి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో బుధవారం అక్కడక్కడ ఈదురుగాలతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్న దక్షిణ తెలంగాణలో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపత్రి జిల్లాలో నేటి నుంచి భారీ వర్షాలు పడతాయంటోంది. ఇక శుక్రవారం మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పింది. ఇక శనివారం నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ జిల్లాలో వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సునీత. రాగల 2-3 రోజుల్లో తెలంగాణలో భారీ వర్ష సూచన ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే వర్షాల కోసం ఇటు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతంలో భారీగా వర్షాలు లేక ఆ ప్రాంత రైతులు వాన కోసం నిరీక్షిస్తున్నటువంటి సమయంలో వాతావరణ శాఖ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ పట్ల చాలా సంతోషంగా ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా దక్షిణ తెలంగాణ ప్రాంతాలంటే ముఖ్యంగా అటు ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొంత భాగము, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొంత భాగము, ఇదంతా కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కువగా భారీగా వర్షపాతం నమోదు కాలేదు. దీంతో ఆ ప్రాంత రైతాంగం కూడా వర్షం ఎప్పుడు పడుతుంది, పంటలకు ఎప్పుడు సాగునీరు అందుతుందని ఈ వానాకాలం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఎంతో నిరీక్షణగా ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆ ప్రాంతాల్లో దక్షిణ తెలంగాణ జిల్లాలో ఇప్పటి వరకు కూడా వర్షపాతం ఎక్కువగా నమోదు కాలేదు. కానీ ఉత్తర తెలంగాణ జిల్లాలు అయినటువంటి ఆదిలాబాద్ గాని, మంచిర్యాల, నిర్మల్, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, అటు తూర్పు తెలంగాణకు వచ్చేస్తే ములుగు, భూపాలపల్లి జిల్లా, భద్రాద్రి, కొత్తగూడెము, హన్మకొండ, వరంగల్, ఈ జిల్లాలో మాత్రం వర్షపాతం నమోదైంది. అంటే జూన్ మాసంలో నమోదు కావాల్సినటువంటి వర్షపాతం కంటే ఒక 23% తక్కువనే నమోదైంది. కానీ ఎంతో కొంత వర్షపాతం ఈ జిల్లాలో నమోదైంది. కాబట్టి ఈ జిల్లా ప్రాంత ప్రజలు పత్తి పంటలు వేసుకున్న తర్వాత పత్తి విత్తనాలు మొలకెత్తిన తర్వాత తిరిగి వాటి పెరగడానికి కూడా సరైనటువంటి వర్షపాతం నమోదు కాకపోవడంతో అలా కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ విధంగా చూసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వర్షపాతం మీద నమోదు కావడం లేదు. కానీ భారత వాతావరణ శాఖ చెప్పిన సమాచారం మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంబంధించిన అధికారులు చెప్పిన మేరకు భారీ వర్ష సూచన అయితే కనిపిస్తుంది. అంటే మేఘావృతమైనటువంటి వాతావరణాన్ని చూసి, నైరుతి ఋతుపవనాల కదలికను చూసి, అల్పపీడన ధోని ప్రభావాన్ని అంచనా వేసుకొని సాంకేతికంగా గాని, టెక్నికల్ గా గాని వర్షాలు పడే అవకాశం ఉందన్నట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ పడుతున్నటువంటి వర్షం అయితే భారీ వర్షానికి నమోదు కావడం లేదు, కుండపోత వర్షం పడడం లేదు. దీంతో ఇప్పటి వరకు జూన్ నెలలో 23% లోటు వర్షపాతం నమోదైంది. జూన్ ఇప్పటి వరకు 13% లోటు వర్షపాతం నమోదైంది. అంటే భారీగా వర్షాలు పడాల్సినటువంటి అవసరం ఉంది సునీత. ఎందుకంటే ఇప్పటికే వానాకాలం సీజన్ ప్రారంభమైపోయింది. జూన్ అయిపోయింది, జూలై హాఫ్ ఆఫ్ ది అయిపోయింది. వరి సంబంధించినటువంటి నాట్ల ప్రక్రియ కూడా ఆల్మోస్ట్ ఎండింగ్ దశలోకి వచ్చింది. అంటే ఎక్కడైతే మనకు బోర్లు గాని, బావులు గాని ఉంటాయో వాళ్ళు వేసుకుంటున్నారు. కానీ మిగతా చాలా చోట్ల కూడా ఎక్కువగా మన తెలంగాణలో వరి పంట ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటి సాగునీరు కింద గాని, చెరువుల ద్వారా వచ్చేటువంటి సాగునీరు ద్వారా కానీ ఆయకట్టు ఎక్కువగా ఉంటుంది. ప్రాజెక్టులు అంటే ఇప్పుడు శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కానీ, ఎల్లంపల్లి ప్రాజెక్టు, దాంతో పాటు మిడ్ మేనరు, లోయర్ మేనర్ డ్యాము, అటు వచ్చేసి నాగార్జున సాగర్, కృష్ణ శ్రీశైలం ప్రాజెక్ట్ తో పాటు మిగతా కొండపోచమ్మ, మల్లన్న సాగరు, సో ఇవన్నీ ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టు అందుతుంది.
దాంతో పాటు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చెరువుల కింద కూడా పంటలు ఎక్కువగా వరి పంటను వేసుకుంటారు. సో దానికి ఆయకట్టు కూడా సాగునీరు ఈ చెరువుల ద్వారా అందాలి. అంటే ప్రాజెక్టులు నిండాలన్నా, చెరువులు నిండాలన్నా కూడా కుండపోత వర్షం పడాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు తెలంగాణలో ఎక్కడ కూడా ఒక చెరువు మత్తడి పడ్డది లేదు. ఎక్కడ కూడా తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ సిటీ ఎక్సెప్ట్ చేస్తే మిగతా ఏ జిల్లాలో కూడా రూరల్ సంబంధించినటువంటి ఏ జిల్లాలో ఏ గ్రామంలో కూడా ఒక చెరువు పూర్తిగా నిండింది లేదు, ఒక చెరువు మత్తడి పడ్డది లేదు, ఒక వాగు ఉప్పొంగి ప్రవహించింది లేదు. సో దీంతో తీవ్రమైనటువంటి సాగునీటి కొరత ఏర్పడ్డది. దాంతోపాటు బావులలో కూడా ఎక్కువగా వాటర్ లేదు, బోర్లలో కూడా వాటర్ ఎక్కువ లేదు. కేవలం మహారాష్ట్రలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల, ఆదిలాబాద్ మహారాష్ట్ర పక్కన ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాణహిత, పెన్గంగా నదులు రెండు ఉప్పొంగి ప్రవహించడంతో ఆ రెండు నదులు కలిసి కాళేశ్వరం వద్ద గోదావరి నది దాకాయి. దీంతో గోదావరి నది అక్కడ ఉరకలు పెట్టింది. గోదావరి నది ప్రవాహము దిగువకి వెళ్లి భద్రాచలం నుంచి తిరిగి మళ్ళీ పోలవరంలో కలిసింది. సో అంటే గోదావరి మాత్రమే ఇది చివరిలో, తెలంగాణ చివరి ప్రాంతంలో గోదావరి నది మాత్రం ప్రవహించింది. కానీ నిజామాబాద్ మొదటి నుంచి కూడా బాసరా అక్కడి చెల్లి కూడా ప్రవహించాల్సినటువంటి గోదావరి నది ప్రవాహం ఇప్పటి వరకు కూడా లేదు. SRSP లో వాటర్ లేదు, LMPలో మినిమం వాటరే ఉంది, బిగ్ బండర్లో వాటర్ లేదు, LMDలో వాటర్ లేదు. సో ఇదంతా కూడా నిండాలి అంటే భారీ వర్షం అయితే ఖచ్చితంగా నమోదు కావాల్సిన అవసరం ఉంది సునీత. ఇప్పటికే వేసినటువంటి పంటల్ని ఎలా దక్కించుకోవాలి అనేటువంటి ఆవేదనలో అన్నదాతలు ఉన్నారు. రాబోయే రోజులలో పంటలు పండించుకోవడానికి వరి పంటలు వేసుకోవాలన్న పూర్తి స్థాయిలో ఆయకట్టు కింద పసుపు గాని, మిర్చి గాని, మొక్కజొన్న పంటలు పండించుకోవాలన్నా కూడా సాగునీరు చాలా అవసరం ఉంది. సో రైతన్నలు మాత్రం తీవ్రమైనటువంటి నిరాశలో ఉన్నారని చెప్పవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి వెదర్ సిచ్యువేషన్ చూసి. కానీ రేపో మాపో వర్షాలు పడతాయనేటువంటి ఆశాజనక పరిస్థితుల్లో మాత్రం రైతన్నలు ఉన్నారు. ఎందుకంటే వారికి ఆశ కల్పించేది వర్షం పడుతుందో లేదా అని ఎక్కువ చెప్పేది వాతావరణ శాఖ. వాతావరణ శాఖ అప్డేట్స్ రోజు కూడా తెలుసుకుంటుంటే వారికి కూడా ఒక రకమైనటువంటి అనుభవం ఉంటుంది. పొద్దున్న ఎండను చూసి మధ్యాహ్నం వర్షం పడుతుంది, మధ్యాహ్నం వాతావరణం చూసి సాయంత్రం వర్షం పడుతుంది, సాయంత్రం వచ్చినటువంటి మబ్బులను చూసి, చుక్కలను చూసి రాత్రి వర్షం పడుతున్నటువంటి ఒక అవగాహన, ఒక అనుభవం చాలా మంది రైతుల్లో ఉంటుంది. సో వాళ్ళ యొక్క అనుభవం క్రోడీకరించుకున్నప్పుడు కూడా వారికి కూడా ఒక అర్థం కాని సిచ్యువేషన్ ఉంటుంది. జూన్ నెలలో గత 3 రోజుల నుంచి కూడా మనకు జూలైలో విపరీతమైనటువంటి ఉక్కపోత ఉంది, వేడి ఉంది. పగటిపూట ఉష్ణోగ్రత కూడా 35 నుంచి 35 డిగ్రీల వరకు నమోదవుతుంది. సో రాత్రిపూట విపరీతమైనటువంటి వేడి ఉంటుంది, ఉక్కపోత ఉంటుంది. సో అసలు ఈ టైంలో చల్లగా ఉండాల్సింది ముసురు వాన అంటారు తెలంగాణలో. ముసురులు పడాల్సింది అంటే ఒక 4-5 రోజుల పాటు కంటిన్యూగా వర్షం పడాల్సినటువంటి ఈ టైంలో వర్షాలు పడకుండా ఎండాకాలాన్ని తలపించే విధంగా ఎండ కొడుతుంది. ఉదయం 7 అయిందంటేనే కదా సూర్యుడు బగబగ అంటున్నాడు, అది రాత్రి వరకు కంటిన్యూ అవుతుంది. వేడి ఎక్కువగా ఉంటుంది, హీట్ ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ పెరిగిపోతుంది. సో ఈ సిచ్యువేషన్ లో అసలు దీన్ని వర్షాకాలం అనుకోవాలా, ఎండాకాలం అనుకోవాలా అనేటువంటి ఒక చర్చ కూడా పొలాల వద్ద కానీ, ఇళ్ల వద్ద కానీ అన్నదాతలు, రైతుల కుటుంబాల్లో మాట్లాడుకుంటున్నారు. సో ఈ పరిస్థితులలో ఖచ్చితంగా వానలు పడాల్సిన అవసరం ఉంది. వరుణ దేవుడి కోసం కూడా చాలా గ్రామాల్లో కూడా పూజలు చేస్తున్నారు, దేవుళ్ళని పూజిస్తున్నారు, కప్పతల్లి ఆట ఆడుతున్నారు. వరుణుడు వర్షాలు పడాలని కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితులలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ ప్రకారము మరొక 2-3 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు సునీత. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.